మా సీసీ గారు సార్ నాకు 20,000 ఖచ్చితంగా ఇవ్వాలండి మేము చేసింది సార్. నేను అక్టోబర్ మంత్లో సారు 30,000 చెక్ రాయడం జరిగింది సార్. నేను అప్పుడు సార్కు ఎట్లాంటి డబ్బులు ఇవ్వలే, అప్పుడు ఇవ్వలే కాబట్టి ఇప్పుడు రాసిన 25,000 నాకు రిమైనింగ్ పాత 10,000 ఇవ్వాలి, ఇందులో 10,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సార్. నేను మొన్న చెక్ రాసిన రోజే 4,000 తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ ముందే ఇచ్చేసిన సార్. ఇచ్చేసి బతలాడినా సార్. నేను ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు, నాకు ఆర్థికంగా బాగాలేదు సార్, నాకు అన్నెళ్ళే అని చెప్పి ఎంత బతలాడినా అట్లా కుదరదమ్మను, ఖచ్చితంగా నాకు 15,000 ఇవ్వాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్. నన్ను ఇబ్బంది పెట్టింది సార్. ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఈ రోజు 10,000 ఇవ్వడం జరిగింది. వర్క్ చేయబట్టి 4 years అవుతుంది సార్. 4 years నుంచి ఇదే కొనసాగించడు. ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్ వాళ్ళని. 4 సంవత్సరాల నుంచి ఇదే పాట అయినది. ఎప్పుడు రాసినా నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం ఉంటున్నాం సార్. నాతో చేసే వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్. నాలాంటి మహిళలందరికీ జరిగింది. టోటల్ మండలంలో 30 మంది ఉంటాం సార్. అరాకుర ఎంతో కొంత అందరూ వేధింపుకు గురవుతారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. అందరికీ ఉన్న ఎవరు బయటికి రావద్దని వాళ్ళే సఫర్ అవుతారు, కానీ బయటికి ఎవరు తెలియదు సార్. నాకు ఇంకెక్కువ ఇబ్బంది అయింది సార్. నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్. ఈరోజు ఉదయం చంద్రకుంట ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారు అసలకొండ సురేష్ గారిని ఆయన తన కింద ఉద్యోగి దగ్గర 10,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన తన కింద ఉద్యోగి సంవత్సరం జీతం 60,000 రూపాయలు విడుదల చేసినందుకు గాను లంచంగా 20,000 డిమాండ్ చేశారు. ఆ ఉద్యోగి మొదటి విడత దగ్గర 4,000 ఇచ్చి మిగతా 16,000లో రెండో విడత ఈరోజు 10,000 రూపాయలు ఇస్తూ పట్టించడం జరిగింది. ఎవరు లంచం అడిగినా కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ద్వారా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్ నెంబర్లు 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ పేరు మీద మరియు ఎక్స్ ట్విట్టర్ ఇలియాస్ తెలంగాణ ఏసీబీ పేరు మీద ఫిర్యాదులు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమ్యూనిటీ పట్టుబడ్డ ఏసీబీకి పట్టుబడ్డ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ గారిని రిమాండ్ నిమిత్తము కరీంనగర్ ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం కేసు పరిశీలన.